యోహాను సువార్త 4:15లో ఆ నీళ్లు నాకు దయచేయమని స్త్రీ అడిగింది. యోహాను సువార్త 4:25-26లో యేసు ప్రభు దయచేశాడు. ఎప్పుడైతే దయచేశాడో ఏమైంది? ఆ జీవజలం ఎప్పుడు పొందుకుందో ఎక్సైట్మెంట్ ఆగలేదు, అంటే ఆనందానికి అవధులు లేదు. యోహాను సువార్త 4:28-29-30 వచనాలు చూస్తే ఆ స్త్రీ నీళ్ళ కోసం వచ్చింది, ఆ కుండ అక్కడ పడేసింది. నీళ్లు తీసుకోవడానికి వచ్చింది, నీళ్లు నింపుకోలేదు, నీళ్లు తీసుకోలేదు, పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పుచున్న ఈయనను చూడుడి, ఈయన మెస్సయ్య కాడా, ఈయన మెస్సయ్య కాడా, నా జీవితాన్ని మార్చివేశాడు, నాకు జీవజలం ఆయన అనుగ్రహించాడు. ఆ ఆనందము, సంతోషము ఉబికిపోతుంది లోపల నుండి, తట్టుకోలేకపోయింది. మధ్యాహ్నము ఎవరికి కనబడకుండా వచ్చింది, మధ్యాహ్నము ఎవరు చూడకూడదు అని వచ్చింది. కానీ ఇప్పుడు ప్రజల మధ్యకు పరిగెత్తింది. అంతకుముందు దాక్కుంటూ జీవించింది, ఇప్పుడు ధైర్యముగా జీవిస్తుంది. అంతకుముందు ఆమె పారిపోయింది, ఇప్పుడు ధైర్యంగా ప్రజల ఊర్లోకి వెళ్తుంది, వెళ్ళి ఊర్లో అందరికీ చెప్తుంది. సరే, ఏమైంది? ఊర్లో అందరు చెప్పాక ఇప్పుడు ఆమె మాటను బట్టి ఊరంతా బయలుదేరి ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చేయారు. ఎందుకమ్మా, ఎక్కడి నుండి వచ్చారంటే ఆమె చెప్పిందండి. ఎవరు? ఆ సమరయ స్త్రీ చెప్పిందండి, జీవజలములు అంటే ఏదో ఇచ్చారంట, అది మాకు కావాలి. ఊరు బయలుదేరి వచ్చారు. దేవుని బిడ్డ, యేసు ప్రభు గురించి ఎంత కొండంత చెప్పొచ్చును, కానీ ఎక్స్పీరియన్స్. ఈ స్త్రీ పాపాత్మురాలని, 5 భర్తలతో ఉన్న స్త్రీ, ఇంత దరిద్ర జీవితం జీవించి అవమానంతో ఉన్న స్త్రీ చెప్తానే ఊరు బయలుదేరి వచ్చారు. ఎలా రాగలిగారు? మార్పు వచ్చింది, ఆమెలో మార్పు వచ్చింది. ఇంకొక విషయం, ఈమె వెళ్ళి అక్కడ అందరికీ చెప్తానే వాళ్ళలోకి ఆ జీవజలము ప్రవేశించింది. వాళ్ళు ఇంకొకరు చెప్పారు, ఊరు కదిలేరు. దేవుని బిడ్డ, నీలో ఆ సంతోషము, నీలో ఆనందము ఉబికే ఆ జీవజలం ఎప్పుడైతే కలిగి ఉంటావో నీవు ఈ తెల్లని వెలిగించగలుగుతావు. నిన్ను తగిలినవాడు కూడా అది ఎత్తుకుంటుంది. నువ్వు మాట్లాడితే విభిన్నంగా ఉంటుంది. నువ్వు వెళ్ళిన చోటలో మార్చబడతారు. నీ ఆఫీసులో, నీ కాలేజీలో, నీ కాలనీలో, నీ ఇంటిలో, ఇరుగు పొరుగు, బంధువులు, రక్త సంబంధులు అందరికీ. ఎందుకంటే నువ్వు నింపబడ్డావు కాబట్టి, ఆ జీవజలం నీలో ఉంది కాబట్టి. కాబట్టి ఈ స్త్రీ ఊర్లోకి వెళ్ళింది, అందరిని మార్చివేసింది. సోదరుడా, సహోదరి, మనలో ఆ జీవజలములు అంతరించిపోతే, చెప్తున్నాను, చచ్చేంత వరకు మనం అలా జీవిస్తాము. ఇది దొరికితే మీకు అంత కట్టలక డబ్బులు వస్తాయా? డబ్బులు కాదు పిచ్చోడా, డబ్బులు కాదు పిచ్చిదానా. ఏ డబ్బు ఇవ్వలేనిది, ఏ ఆస్తి ఇవ్వలేనిది, ఏ పదవి ఇవ్వలేనిది, ఏ అందము, హోదా, ఏ శరీర వ్యామోహము ఏది ఇవ్వలేని గొప్ప ఆనందమును అనుభవిస్తేనే అర్థమవుతుంది. దేంతో పోల్చలేవు, ఈ భౌతికమైన దేంతో పోల్చలేవు దాన్ని. యేసు నమ్ముకొని పోగొట్టుకున్నావా, పొందుకున్నావా? పొందుకోకపోతే వ్యర్థం, వదిలేసే, వేస్ట్. ఇది మతం కాదు, సిద్ధాంతం కాదు, ఫిలాసఫీ కాదు. నీ అంతరంగమును మారుస్తుంది, నా అంతరంగమును మారుస్తుంది. ఈ స్త్రీ అడిగింది, అయ్యా ఆ జీవజలము నాకిమ్మో. దేవుడు ఇచ్చాడని ఆయన గుర్తు ఏమిటి? మార్పు వచ్చింది. ఏమిటి మార్పు? ఊరుగా పరిగెత్తింది, దాక్కుంటూ వచ్చింది, ఇప్పుడు పరిగెత్తుకుంటే ఊర్లోకి వెళ్ళింది. ఏ ప్రజల ముందు భయపడుతుందో ఆ ప్రజల ముందు ధైర్యం నిలబడింది. ఏ ప్రజల ముందు కనబడకూడదు అనుకుందో ఆ ప్రజల ముందు నిలబడి చెప్తుంది. మార్పు ఇది మోటివేషన్తో వచ్చేది కాదు. అంతరంగం మారాలి, అంతరంగంలో ఆ జీవజలము ఊట బయలుదేరాలి.